తిరుప్పావై 4వ పాశురము. అలిమలై కన్నా నీకై కరవేలు అలియూలు పుక్కు ముగుందు కోడార్తేరి పులి முதல்வ నురువంబోలు మేయి కారుత్తు పాలియందోలుడై பார்ப்பனாபன்னு கயிலு அலிபோலு மின்னி வலம்புரிப்போலு நின்றாதிரிந்து தாளாதே ஷாரங்க ముద్దైత శరమలై పోలు వలపులగి నీళ్ళు వేయిద్దిడాయి నాంగాలుం మార్గలి నీరాడ మగిలిందేలో రేంబావాయ్. 4వ పాశురమునకు తాత్పర్యము. గంభీర్యమైన స్వభావము కలవాడవై వర్షము కురియునట్టి ఓ మేఘదైవతమా, నీవు వర్షజలములను గ్రహించు. దాతృత్వములో ఏమాత్రము సంకోచము చూపవద్దు. గంభీర్యమైన సముద్రము మధ్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపించుము. సమస్త జగత్తునకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆ భగవంతుని సుందర విశాల దివ్య బాహువుల జంటలో కుడి చేతి అందలి చక్రాయుధము వలె మెరియుచు ఎడమ చేతి అందలి శంఖము వలె మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శాంఘమను ధనుస్సు నుండి వెడలి వచ్చు బాణముల వలె వర్షధారలు లోకమంతటను సుఖింపజేయునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లును వర్షించుము అని ఆండాళ్ళు ఈ పాశురంలో ప్రార్థించుచున్నది. వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయములో సస్య సమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా నుండుటకు పెద్దల అనుమతితో ఈ వ్రతమును నాచరించిరి. కావున ఇట్లు ప్రార్థించెను. ఆండాళ్ళు తిరువడిగలే శరణం.